తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి దానికి నిరసన ప్రదర్శనకి ఎంతో మంది మహిళలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, మరి అందరూ కూడా ఈ సత్తిపల్లిలో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలు, ధార్మిక సంస్థలు మరి ఎంతో చేయూతగా అందరూ కలిసి చేద్దామనే నినాదంతో మనం ఎంతో ఐకమత్యంగా ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందువల్లంటే మన తెలంగాణలోనే మనం మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. ఇది అంతంతాయి ఒట్టినంతాయి మరి మంచిగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగుపడేలాగా, తెలంగాణలో కూడా దీన్ని ఆవరిపించేలాగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశాం. మనకు ఒక పిలుపు ఉంది సత్తిపల్లికి, ఆధ్యాత్మిక చింతక రాజధాని. అందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక చింతన వల్ల ఎక్కువ మంది ఉండటం వల్ల మనం ప్రారంభించడం జరిగింది. హిందూ భక్త ధార్మిక మండలి తరఫున మీరందరూ చేయూతనిచ్చారు, అనేక పెద్దలు మాకు సహాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాన్ని మరి మీరంతా కలిసి రావడం వల్లే మనం దిగ్విజయం చేసుకోగలిగాం. మీరందరూ కూడా ఏ కార్యక్రమమైనా సరే మన అన్ని దేవాలయ కమిటీలు, ధార్మిక సంస్థలు, సత్తుపల్లిలో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒకే విధంగా, ఒకే ఐక్యవేదంగా ఈ కార్యక్రమం ద్వారా ఉందామని నిరూపించుకున్నాం. ఇక నుంచి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ గోవింద గోవింద సకమాసేయులకు. అలాగే ఎన్నాళ్ళ నుంచో మనం ఈ 22 సంవత్సరాల నుంచి ప్రసన్న గణపతి వారు, తర్వాత మన హిందూ ధార్మిక మండలి వాళ్ళు కూడా అందరూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నాం. అలాంటిది మన మట్టా అజయ్ కుమార్ గారు, రమణ గారు హిందూ భక్త ధార్మిక మండలి పెట్టి అన్ని సంఘాలను ఏకతాటి మీదకి తీసుకురావాలని చెప్పని వారి యొక్క కృషి ఎంతో ప్రయత్నంగా చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రసన్న గణపతి దగ్గర పెట్టడం జరిగింది. మన సత్సాయి సేవా సమితి వారు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కమిటీ నుంచి, ఆలయ కమిటీ నుంచి ఇక్కడ అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నా అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకి గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మేము ఉన్నాము అంటేనే అవతలోళ్ళు భయపడటానికి వీలుగా ఉంటుంది. అట్లా మీరు అందరూ సహకరించినందుకు గాను ప్రతి మండల కమిటీకి, ప్రతి గ్రామ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.